ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి బయటకు చెప్పని ఒక విషయం, మీ మనస్సులో మాత్రమే దాచుకున్న ఒక ప్రయత్నం మరి ఉదయం 8 గంటల తర్వాత మీకు ఒక ఫలితం అనేది రాబోతుంది. ఇది ఎవరికి చెప్పనటువంటి ఒక లాభం, ఎవరికి తెలియని ఒక సక్సెస్ బయటకు మీకు చాలా ప్రశాంతంగా ఉన్న లోపల మాత్రం ఒక తృప్తి, ఒక నిశ్శబ్దమైనటువంటి ఆనందం మీ మనస్సులో నింపుతుంది. అసలు అది ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు రహస్యంగా ఉండబోతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోను మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము అన్ని విషయాలు కూడా మీకు అర్థమవుతాయి. ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అలాగే కన్యా రాశి వారు బయటకు చాలా సమతుల్యంగా కనిపిస్తారు. అవసరం లేని విషయాలను ఎవరికి చెప్పరు. వీరు ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకొని నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తారు. ప్రశాంత కోసం కాదు, సంతృప్తి కోసం పని చేసే స్వభావం ఇది. మీ కంటి ముందు ఏదైనా అన్యాయం జరిగిన మీరు ఎక్కడా కూడా స్పందించకుండా ఉండే అటువంటి వ్యక్తిత్వం అయితే ఉండదు. ఏదైనా కూడా మనకి అవసరం లేని గొడవను కూడా పరిష్కరించాలని ఎప్పుడూ కూడా పట్టుదల ఉంటుంది. చాలా అలా ముందుకు వెళ్ళి కొన్నిట్లలో సమస్యలు కూడా తెచ్చుకొని పరిస్థితులు అయితే ఉన్నాయి. అందుకే ఈరోజు మరి వచ్చే లాభం బయటకు పెద్దగా కనిపించకపోయినా మీకు మాత్రం చాలా విలువైంది అని అనిపిస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కన్యా రాశి వారు ఒక విషయం మీద లోపల ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ముఖ్యంగా డబ్బు సంపాదించిందైతే ఉండవచ్చు, పనికి సంపాదించిందైతే ఉండవచ్చు, లేదా వ్యక్తిగత లక్ష్యమే కూడా ఉండవచ్చు. మీరు దాని గురించి ఎవరికీ చెప్పలేరు. ఎందుకంటే ముందు ఫలితం రావాలని మీరు అనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. తద్వారా ఎవరికి చెప్పనటువంటి ఆ విషయం ఈరోజు ఒక్కసారిగా జరగడంతో మీరు తృప్తిపై ఆనందపడే అటువంటి పరిస్థితులు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారం రోజున ఉదయం 8 గంటల తర్వాత కన్యా రాశి వారి జీవితంలో ఒక నిషిద్ధమైనటువంటి విజయం నమోదు కాబోతుంది. మీరు గతంలో చేసిన పని, పెట్టిన ఒక ప్రయత్నం లేదా తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అది పెద్ద శబ్దంతో వచ్చే అటువంటి
లాభం కాదు, ఎవరో వచ్చి ప్రశాంతించే లాభం. కానీ మీకు మాత్రం తెలిసిన ఒక గెలుపు, అది చేతికి వచ్చినటువంటి క్షణంలో మీరు బయటకు మాత్రం ఏమి చెప్పరు. నేను సరిగ్గా ఆలోచించాను అనే భావన మాత్రమే ఉంటుంది. ఈ లాభం మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరీ గుర్తి పెట్టి రెట్టింపు చేసే దశగా తీసుకువెళ్తుంది. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలు పడి మీరు చేసే పనికి ఇంకొంచెం ఎక్కువ పని కూడా చేసి కొన్ని విధాలుగా కొన్ని ఫ్యూచర్ అవసరాల కోసం మరి మీరు అనుకోకుండా కొన్ని వీట్లల్లో ఇన్ఫర్మేషన్ లాంటివి చెయ్యడం జరుగుతుంది. క్రితంలో ఆ జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ మధ్యలో మీకు కుటుంబంలో సమస్యలు కలుగుతాయి, ఆరోగ్యంగా సమస్యలు కలిగిపోతాయి, మనశ్శాంతి పరంగా సమస్యలు కలుగుతాయి, ఎన్నో సమస్యలు కలిగాయి. కానీ మీరు ఆనందాన్ని, ధనాన్ని మాత్రం బయట తీసుకురాలేదు. ఎవరికి అప్పుగా మరొకరికి ఇవ్వను లేదు. ఎందుకంటే నేను అనుకున్న కల నాకు నెరవేరాలి. నేను ముఖ్యంగా ఎప్పటికైనా నాకు పెద్ద మాత్రంలో ధనరూపం కావాలి అని మీరు భావిస్తున్నారు. ఇన్ని రోజులు పెట్టుకున్న నమ్మకానికి మీకు ఊహించని విధంగా ఒక్కసారిగా పెద్ద ఫలితం వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇదే మీరు సాధించినటువంటి చాలా సక్సెస్. కానీ ఇలా చేస్తానని ముందుగా మీరు ఎవరికైనా చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు వారు ఏదైనా ఆటంకాలు చేస్తారేమో, లేదంటే అవసరానికి తీసుకో అని చెప్తారేమో అని మీరు ఇన్ని రోజులు. కానీ ఈరోజు మీకు ఆ శ్రమ ఫలితం రాబోతుంది. మరి ఈ లాభం ఆ రహస్యంగా రావడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. మీరు ఈ విషయాన్ని మరి అతి పెద్దగా ఎక్కువ మందికి చెప్పలేదు. మీ యొక్క శ్రమను మరి ఆదర్శంగా మార్చలేదు. దీంతో మరి ఫలితం అడ్డంకులు లేకుండా నేరుగా మీకు చేరుస్తుంది. కొన్నిసార్లు నిశ్శబ్దమే అతి పెద్ద రక్షణ కూడా అవుతుంది. మరి ఈ విధంగా రోజు ముఖ్యంగా ఇదిలా జరుగుతుందంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం, చాలా కీలకమైనటువంటి పాత్ర మాత్రం మరి గ్రహస్థితి ప్రోత్సహిస్తుందని చెప్పవచ్చు. ఈరోజు ఇక బుధ గ్రహ ప్రభావం కన్యా రాశి వారిపై చాలా బలంగా ఉంటుంది. మరి బుధుడు లాభం, సంతృప్తి, ఆనందానికి కారకుడు. అదే సమయంలో ఇక బుధ గ్రహ ప్రతి రహస్య ప్రయత్నాలకు ఫలితం ఇచ్చేలా ఉంటుంది. అందుకే బయటకు నిశ్శబ్దంగా లేకుండా, బయటకు శబ్దం లేకుండా మరి ఆనందాన్ని ఇచ్చే ఒక ఘటన. సో చూసారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.